హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 20వ అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి చూద్దాం. ఈరోజు 21 శ్లోకం వరకు కూడా మనము కంప్లీట్ చేసుకున్నాము. బృందావనంలో వర్ష శరద్ ఋతువులు అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. వర్ష ఋతువు అనేటువంటిది గ్రీష్మ ఋతువు తర్వాత వస్తుంది. సో గ్రీష్మ ఋతువులో మనం చూసాము ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేశారు అనేటువంటిది. సో దావాగ్నిని ఆయన పానం చేయటము అనేటువంటిది చూసాం గ్రీష్మ ఋతువులో. ఆ తర్వాత గ్రీష్మ ఋతువు కాస్త మారిపోయింది. ఇప్పుడు వర్ష ఋతువు స్టార్ట్ అయిపోయింది. వర్ష ఋతువు సమయంలో ఏ విధంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి ఏ విధంగా అందంగా ఉంది, అక్కడ చెట్లు, మేఘాలు, చంద్రుడు, సూర్యుడు, అక్కడ ఉన్నటువంటి నదులు అన్నిటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. తత్వంతో సహా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. ఓకే, ఇంకా వర్ష ఋతువుకి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలని వర్ష ఋతువులో వృందావనంలో ఉన్నటువంటి ఇంకా కొన్ని విషయాలని ఏ విధంగా అంటే చెట్లు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం చూసాము. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ 22వ శ్లోకం నుంచి సో పోలికలతో సహా ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం. వర్ష ఋతువు సమయం. మంజుల మాతాజీ. స్వరశాంత రోధసు రోధసు న్యూషు రంగాపి సారసాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సరశ్వశాంత రోధసు న్యూషు రంగాపి సారసాః గృహేష్వశాంత కృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయా. గృహేష్వశాంత కృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః. కలుష చిత్తులకు లౌకికలు గృహమునందు పెక్కు కలతలు ఉన్నప్పటికీ అచ్చటనే సదా నిలిచియుండడి రీతి వర్ష ఋతువునందు సరోవర తీరములు కలత చెందినప్పటికీ కొంగలు అచ్చటనే నివసింపసాగినవి. ప్రభుపాదుల వారి భాష్యము. వర్ష ఋతువునందు సరోవర తీరములు బురదమయమగును, ముళ్ళ పొదలు, రాళ్ళు, చెత్తా చెదారము అచ్చట ప్రోగుపడును. ఇట్టి అనేక అసౌకర్యములు కలిగినప్పటికీ బాతులు, కొంగలు ఆ తీరములందే నివసించుచుండును. అట్లే అసంఖ్యాకమగు దుఃఖమయ సంఘటనలు కుటుంబ జీవనమును సదా కలత పెట్టినప్పటికీ లౌకికడుగు వ్యక్తి కుటుంబ బాధ్యతలను తులకు అప్పగించి ఆధ్యాత్మికత కొరకై వెడవలనని ఎన్నడూను తలంపడు. ఏలైనా పరతత్వమును గూర్చి అట్టి పరతత్వముతో తనకు గల సంబంధమును గూర్చి పూర్తిగా అతడు ఎరుగడు గనక అట్టి ఆలోచనను అతడు ఘోరమైనదిగా అనాగరికమని భావించును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో ఓకే, సో వర్ష ఋతువు సమయంలో ఎక్కువగా వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడినప్పుడు నదులు, వాగులు అన్ని కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. సో అలానే అక్కడ ఉన్నటువంటి నీళ్లు కూడా కొంతకాలం అలానే నిలిచి ఉంటాయి. అవి బురద నీళ్లుగా మారతాయి. సో అక్కడికి కొంగలు వచ్చి చేరడము, కొంగలు కూడా అక్కడ నివసించటము అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఎలా పోలుస్తున్నారు అనంటే, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి లౌకిక జీవనంలో అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు అనేటువంటివి ఎప్పుడు నిలిచే ఉంటాయి, ఎప్పుడు పోవు. ఒకటి పోయిన తర్వాత ఇంకోటి, ఒకటి పోయిన తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటాయి. కానీ లౌకికమైనటువంటి వ్యక్తి ఈ లౌకిక జీవనంలో ఉన్నటువంటి కష్టాలను వదిలేసి నేను ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకోకుండా ఏ విధంగా లౌకిక జీవనంలోనే ఇంకా ఉంటూ ఉంటాడో, అలానే ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్లు వల్ల ఏర్పడినటువంటి మడుగులు, లేకపోతే చిన్న చిన్న పొలాలు, ఇవన్నీ కూడా అక్కడ వాటి ప్రభావం వల్ల అక్కడ బురద గుంటలుగా మారిపోవడం, వాటి ప్రభావం వల్ల అక్కడ కొంగలు కూడా వచ్చి అలానే ఉంటాయి కష్టాల్లాగా. లేకపోతే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా కంటిన్యూ చేస్తారో అలానే కంటిన్యూ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 23వ శ్లోకం. శిరీష మాత.
జలౌగైర్నిరభిద్యంతా సేతవో వర్షతీశ్వరే. జలౌకైర్నిర్విద్యంత సేతవో వర్షతీశ్వరే. పాషండీ నామ సద్వాధైర్వేదమార్గ కలౌ యతాం. పాషండీ నామ సద్వాద్యై వేద మార్గాః కలో యదా. కలియుగమునందు పాషాండుల కపటవాదములు వేద మార్గమును వేధించినట్లుగా ఇంద్రునిచే వర్షములు కురిపించబడినప్పుడు వరద నీరు పొలము గట్లను తెంపివేయసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. సో కపటవాదాలను వేద మార్గమును ఛేదించినట్లుగా చాలా మంది యాక్చువల్గా మనం చూస్తే నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి దానికంటే కూడా ఈ కపటంగా చెప్పేటువంటి ఆధ్యాత్మిక మార్గాలు అంటే మాయావాదము ఇవన్నీ చెప్పేటువంటి వ్యక్తులు, లేదు అని అంటే ఏదో ఒక రకంగా ఆర్థిక లాభం కోసం ఆధ్యాత్మికత అనేటువంటి దాన్ని వంకగా పెట్టుకుని మనందరినీ కూడా మోసం చేసేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి వాటికి ఎక్కువ మంది ప్రేరేపితులు అవుతున్నారు. ఓకే, సో దీన్ని ఎలా పోల్చారంటే పాషాండులు అంటే హృదయంలో కృష్ణుడిని లేనటువంటి వాళ్ళు, లేకపోతే కృష్ణుడి భక్తులు కానటువంటి వాళ్ళు. ఓకే, సో ఈ పాషాండులు కపటవాదాన్ని వేద మార్గమును ఛేదించినట్లుగా అంటే కృష్ణ భక్తి చేయండి అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. కృష్ణ భక్తిని మెయిన్ ఫోకస్ గా కాకుండా ఇతర నిరాకారవాదనో లేకపోతే ఇంకేదో దేవీ దేవతల ఆరాధనో చెప్పేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు చెప్పేటువంటి ఈ ప్రవచనాల్లో వాళ్ళు ఏం చెప్తారు మనకి అనంటే, మీరు ఈ విధంగా కనుక ఆధ్యాత్మిక సాధన చేస్తే మీరు భౌతికంగా సుఖపడతారు, ఆనందపడతారు, మీకు అలా మంచి జరుగుతుంది, ఇలా మంచి జరుగుతుంది అని చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ రెండు రకాలుగా బోధించేటువంటి వ్యక్తులు కనుక మనకి తారసపడితే మనం ఎక్కడికి వెళ్తాం? మనం ఎవరిని ఆకర్షిస్తాము? కృష్ణ భక్తిని ఆకర్షించము. ఎందుకంటే కృష్ణ భక్తిలో ఈ భౌతికమైనటువంటి లాభాలను వెతుక్కోవడం అనేటువంటిది సాధ్యం కాదు. భౌతికమైనటువంటి ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి సుఖాలను పొందాలి అనుకుంటే కుదరదు. అందరూ ముక్తి మార్గం కోసం ప్రయత్నించరు. సో భౌతిక సుఖాలు వస్తాయి అని చెప్పేటువంటి వ్యక్తులు ఏం చేస్తే భౌతిక సుఖం వస్తుంది అని చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఏ విధంగా అయితే ఇలా కపటంగా బోధించేటువంటి వ్యక్తులు అసలైనటువంటి వేద వాంగ్మయాలను బోధించేటువంటి వాళ్ళని ఏ విధంగా అయితే ఖండిస్తూ వాటిని మరుగున పడేటట్టు చేస్తున్నాయో, ఆ విధంగా వర్షపు నీటి వలన కలిగినటువంటి వరద నీరు ఇక్కడ పొలం గట్లని తెంచి వేసేస్తుంది. ఓకే, సో ఏ గట్టు అయితే ఉందో ఆ గట్టు నీళ్ళని ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. లేదంటే పొలంలో నీళ్లు ఆగడం కోసం గెట్లు ఉంటాయి. ఆ గెట్లే తెగిపోతే ఏమవుతుంది? పొలంలో నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వరద నీళ్ళన్నీ కూడా పొలం గెట్లను కూడా తెంచి వేసేస్తున్నాయి. సో ఏ విధంగా అంటే అసలైనటువంటి శాస్త్రాన్ని ఇలాంటి కపట శాస్త్రాలు ఏ విధంగా అయితే ఖండిస్తున్నాయో ఆ విధంగా. నెక్స్ట్ 24వ శ్లోకం మంగతాయర్ మధ్య. వ్యముంచన్ వాయుభిర్నున్నాం భూతేభ్యశ్చామృతం ఘనాం. గౌరీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యశ్చామృతం ఘనాః యథా శిశో విస్పతయః కాలే కాలే ద్విజేరితాం. యదా శిశో విస్పతయః కాలే కాలే ద్విజేరితాః. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. పురుషులచే ఉద్దేశింపబడిన వారై రాజులు ప్రజలకు ఆయా సమయములందు దానము నొసికినట్లు వాయువుచే త్రోయబడిన మేఘములు సకల జీవుల లాభము కొరకు తమ అమృత జలమును కురిపించినవి. భాష్యం. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. వర్ష ఋతువునందు వాయువుచే త్రోయబడిన మేఘములు అమృతమే జలమును వర్షించును. వేదాను యాయులగు బ్రాహ్మణులు రాజులను ధనికులకు వైశ్యులను దాన యజ్ఞమునకు ప్రేరితులను చేసినప్పుడు అట్టి ధన వితరణ కూడా అమృత తుల్యమే యగును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి 4 వర్ణముల వారు పరస్పర సహకారముతో శాంతియుతముగా జీవించుటకే ఉద్దేశింపబడిరి. యజ్ఞాచరణము కావించుచు సమానముగా ధన వితరణము కావింపచేసడి నిపుణులకు వైదిక బ్రాహ్మణులచే వారు మార్గదర్శనమును బడిసినప్పుడే అది సాధ్యపడును.
ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఏ విధంగా అయితే బ్రాహ్మణుల సలహాతోటి పాలన చేస్తూ ప్రజలకి అన్ని రకాలుగా సంక్షేమానికి లేకపోతే అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంటారో, ఆ విధంగా ఈ యొక్క మేఘాలు కూడా అందరి యొక్క సంక్షేమం కోసం వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి ఈ వర్ష ఋతువులో. ఓకే. సో అది కంపారిజన్. సో ఎందుకు రాజులు మామూలుగానే పాలన చేస్తూ ఉంటారు. అందరినీ కూడా రక్షణ చేయడం అనేటువంటిది క్షత్రియులుగా బాధ్యత. మరి అది చేస్తూనే ఉన్నప్పుడు ప్రత్యేకించి బ్రాహ్మణులతో సలహా పొందేటువంటి రాజుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనంటే, బ్రాహ్మణుల ద్వారా సలహా పొందినటువంటి రాజులు మాత్రమే ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు మాత్రమే సరి అయినటువంటి పాలనా విధానాన్ని చేస్తారు. వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు ఏం చేస్తారు? బ్రాహ్మణులకి సాధారణంగా బ్రాహ్మణులు భక్తులుగా ఉంటారు. అలాంటి భక్తులు ఇచ్చేటువంటి సలహాలు తీసుకున్నటువంటి వ్యక్తి పాలించేటువంటి పాలన వలన ప్రజల్లో ఏమొస్తుంది అనంటే భక్తి వస్తుంది. సో నిజమైనటువంటి సంక్షేమము అంటే ఏమిటి అంటే, ప్రజల్ని భగవంతుడి దగ్గరికి తీసుకురావడం. నిజమైనటువంటి సంక్షేమం ఏమిటంటే ప్రజలకి భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేయడం. ఇది తెలియచేయకుండా మీరు ఎంత భౌతికమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ సంక్షేమ కార్యక్రమాలు అశాశ్వతం. చాలా కొంతకాలం వరకు మాత్రమే ఆ సంక్షేమ కార్యక్రమాల వల్ల లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు, ఏ గవర్నమెంట్ ఎన్ని దానంగా ఇచ్చేసినా గానీ, అవే తీసుకొని మనం జీవితం మొత్తం సుఖంగా ఉండలేము మనం. అంటే వాళ్ళు ఇచ్చేవేదో కొంతకాలానికి సరిపోతాయి. కొంతకాలానికి ఒక నెలకో, లేదా 10 రోజులకో ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారనుకోండి. రేషన్ బియ్యం ఎంత ఇస్తారు మీకు? ఒక నెలకు సరిపడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినడానికి సరిపడిస్తారా? 5 కిలోలు అట్లా 5 కిలోలు, 4 కిలోలు లేకపోతే 10 కిలోలు ఇస్తారు. అవి సరిపోతాయా మనకి? ఆ తర్వాతైనా గాని మనం సొంతంగా కష్టపడి సంపాదించుకొని తినాల్సిందే కదా! అలా ఇలా తాత్కాలికమైనటువంటి సంక్షేమాలు మీద ఆకర్షణ పడకుండగా, శాశ్వతమైనటువంటి సంక్షేమం మీద ఆకర్షణ రావాలి. ఆ శాశ్వతమైనటువంటి సంక్షేమం ఏమిటి అనంటే, మనం ఒకవేళ గనక భగవంతుడికి గనక దగ్గరగా చేర్చగలిగితే, భగవంతుడి రక్షణలో ఉన్నటువంటి మనకి ఇలాంటి తాత్కాలికమైనటువంటి సంక్షేమాల వల్ల వచ్చేటువంటి లాభం కంటే కూడా ఎక్కువ సేఫ్‌గా ఉంటాం మనం. సో, అలాంటి ఒక పాలన అనేటువంటిది కేవలం బ్రాహ్మణులతోటి సలహాలు తీసుకున్నటువంటి రాజులు మాత్రమే చేయగలుగుతారు. సో, అంటే నిజమైనటువంటి శ్రేయోభిలాషిలా పనిచేస్తారు. నిజమైన మనకి నిజంగా మేలు చేసేటువంటి వాళ్ళు. సో, అలానే మేఘాలు కూడా మనకి నిజంగా మేలు చేస్తున్నాయి. వర్ష ఋతువు సమయంలో వర్షాలు కురుస్తూ అని చెప్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం. ఓకే. రామారావు గురించి. హరే కృష్ణ. ఏవం వనం తద్వర్షిష్టం పక్వకార్జుర జంబుమత్. ఏవం వనం తద్వరిష్టం పక్వఖర్జుర జంబుమత్. గోగోపాలైర్ఋతోరుంతుం సబలః ప్రావిశద్ధరిః. గోగోపాలైర్వతోరస్తం రస్తుం సబలః ప్రావిశద్ధరిః. హరే కృష్ణ. బృందారణ్యము ఆ విధముగా మానమై పక్వమైన ఖర్జూరములతోనూ జంబూ ఫలములతోనూ నిండినప్పుడు గోవుల చేత గోపాలుల చేత పరివేష్టితుడై శ్రీకృష్ణుడు బలరామునితో పాటు విహారార్థము ఆ వనం నందు ప్రవేశించను. హరే కృష్ణ ప్రభుజీ. ఇలాంటి వర్ష ఋతువు సమయంలో బృందావనంలో ఉన్నటువంటి వాతావరణంలో అంటే చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం. ఖర్జూర ఫలములతోనూ జంబూ ఫలములతోనూ నిండినప్పుడు గోపాలుల చేత పరివృష్టుడై, అంటే గోవుల్ని గోపాలని అందరితోటి కలిసి బలరాముడితో సహా శ్రీకృష్ణ భగవానుడు విహారం చేయడానికి వనానికి బయలుదేరారు. ఓకే. నెక్స్ట్ 26వ శ్లోకం. రాధారాణి మాత. దేనవో మందగామిన్యా ఉదోబారేణ భూయసాం. హరే కృష్ణ ప్రభుజీ. దేనవో మందగామిన్యా ఉధో భారేణ భూయసా. యయుర్భగవతా హూతా ధృతం ప్రీత్యా స్నుతాస్తనా. యుర్భగవతా హూతా ధృతం ప్రీత్యా స్నుతాస్ననా. పొదుగుల భారం చే గోవులు మందగమనమును కలిగినను
భగవానుడు వాటిని పిలిచినంతనే అవి వేగముగా పరిగెడసాగినవి. కృష్ణుని ఎడగల అనురాగము వలన వాటి పొదుగుల నుండి క్షీరము స్రవింపసాగింది. ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. కొత్తగా మొలిచిన గడ్డిని తిని గోవులు మిక్కిలి ఆరోగ్యవంతంగా నైనవి. వాటి పొదుగులు క్షీరంతో నిండినవి. కృష్ణుడు వాటిని పేర్లు పెట్టి పిలిచినంతనే అనురాగ వశమున అవి వెంటనే అతని చెంతకు చేరినవి. హర్షంతో వాటి పొదుగుల నుండి క్షీరము స్రవింపసాగింది. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు మనం ఇంతకు ముందు చూసాము. ఎప్పుడు బ్రహ్మ విమోహన లీలలో. బ్రహ్మ విమోహన లీలలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడు గోవత్సాలుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. వత్సాలుగా విస్తరించినప్పుడు గోవులు తమ వత్సముల మీద ఇంకా ఎక్కువ అభిమానాన్ని, ఎక్కువ ప్రేమని చూపించాయి మామూలు సమయంలో కంటే కూడా. గుర్తుందండి? ఈవెన్ అక్కడ ఉన్నటువంటి బృందావన గోపవనితులు కూడా వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ప్రేమను చూపించారు. ఎందుకు? అది వాళ్ళు చూపించింది వాళ్ళ పిల్లల మీద కాదు, అది కృష్ణుడి మీద. ఓకే, సో ఎందుకంటే కృష్ణుడే స్వయంగా విస్తరించి ఉన్నారు వాళ్ళలాగా. ప్రస్తుతం గోవత్సాలు లేకపోయినా గోవులు కృష్ణుడిని చూసి తమ పొదుగుల్లో ఉన్నటువంటి పాలని తమంతటికి తామే పాలని కార్చేస్తున్నాయట. ఎందుకు? కృష్ణుడి మీద ఉన్నటువంటి అంత ప్రేమ అన్నమాట. సో కృష్ణుడు ఒక్కొక్క ఆవుని పేరు పెట్టి పిలిస్తే ఆ ఆవు కృష్ణుడు వెనకాల చిన్నగా నడుస్తూ ఉంటుంది. కృష్ణుడు పిలవడమే ఎక్కువ. కృష్ణుడు పిలిచారు, కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం అంటే వాడికి చాలా ఆనందంగా ఉంటుంది. సో కృష్ణుడి మీద ప్రేమ అంత ఉంటుంది. ఆ పొదుగులో నుంచి కూడా పాలు వాటంతరికి అవే స్రవిస్తూ ఉన్నాయట. నెక్స్ట్ 27. అమృతమాత. అమృతమాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. వనౌకసః ప్రముదిత వనరాజీర్మధుచ్యుత వనౌకసః ప్రముదిత వనరాజీర్మధుచ్యుతః జలధారాగిరేర్నాథాద్ ఆసన్నాదదృశే గుహః దతృషే గుహ. హరే కృష్ణ ప్రభుజీ. హర్షితలై యున్నటి ఆదిమావాసి కన్యలను వధువులను స్రవించు వృక్షములను జలపాతములను శ్రీకృష్ణుడు గాంచెను. సమీపమునందే గుహలు ఉన్నట్టుగా జలపాత ధ్వని సూచించుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆదివాసీ కన్యలు అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా చూడటం అనేటువంటి జరిగింది. మధువును స్రవించు వృక్షములను జలపాతములను శ్రీకృష్ణుడు చూశారు. అంటే ఈ వనంలోకి బయలుదేరారు కాబట్టి వనంలో ఏమేమి చూస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తున్నారు. అక్కడ జలపాతం యొక్క శబ్దం వస్తుంది. జలపాతం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కొండ చర్యల నుంచి, కొండల మీద నుంచి నీళ్లు కిందకి పడుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దం అనేటువంటిది వచ్చింది. సో ఆ శబ్దం బట్టి ఆయనకు అర్థమవుతుంది ఇక్కడ పెద్ద జలపాతం ఉంది అనేటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 28. శోభరాణి మాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సరం. క్వచిద్వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి క్వచిద్ వనస్పతి కోడే గుహాయాం చాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమో కంధమూల ఫలాశనః. నిర్విశ్య భగవాను రేమే కందమూల పలాశనః. వర్షము కురిసినప్పుడు భగవానుడు గుహలోనికి గాని చెట్టు త్వరలోనికి గాని ప్రవేశించి క్రీడించుచు కందమూలాదులను తినిచుండెను. ప్రభుపాద వారి భాష్యం. వర్ష ఋతువునందు కందమూలాదులు మిక్కిలి లేతగను రుచికరముగాను ఉండుననియు వనమునందు లభించడి ఫలములతో పాటు వాటిని శ్రీకృష్ణుడు తినుచుండెననియు శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. శ్రీకృష్ణుడు అతని గోపాలక మిత్రులు చెట్టు త్వరలోని గాని గుహలో గాని కూర్చొని లీలానురక్తులై వర్షము నిల్చుటకు ప్రతీక్షించుచుండిరి. హరే కృష్ణ ప్రభుజీ.
ఓకే, సో వీళ్ళు ఇలా వనానికి వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. ఒకవేళ అక్కడ వర్షం వచ్చిందనుకో ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి కొండ గుహల్లోకి వెళ్ళిపోతారు. కొండ గుహల్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు లీలలు చేస్తూ ఉంటారు. ఓకే, కందమూలాలను తింటూ ఉంటారు. ఓకే, సో ప్రస్తుతం అక్కడ కొండ గుహ ఉంది అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమైంది అని అంటే, ఇంతకు ముందు శ్లోకంలో జలపాతాల యొక్క శబ్దం విన్నారు. అంటే అక్కడ కొండ గుహలు ఉన్నాయి అని అర్థం. కొండ గుహల దగ్గర జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహించినటువంటి జలపాతాల యొక్క శబ్దం గుహలు ఉన్న దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ శబ్దం వాళ్ళు విన్నారు. అంటే అక్కడ గుహలు కూడా ఉన్నాయి అని. నెక్స్ట్ హైమవతి మాతాజీ. దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే దధ్యోజనం సమానీతం శిలాయం సలిలాంతికే సంభోజనీయైర్భుభుజే గోపై సంకర్షణాన్వితః భోజనీయేర్బుభుజే గోపై సంకర్షణాన్వితః. సంకర్షణతోను గోపబాలులతోను కూడి శ్రీకృష్ణుడు ఇంటి నుండి తెచ్చుకొనిన పెరుగన్నమును భుజించుండెను. వారందరూ నీళ్ల చెంతనున్న విశాలముగు చెరపై కూర్చుండి భోజనం ఆరగించుచుండిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో వర్ష ఋతువు సమయంలో వీళ్ళు ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగన్నాన్ని ఆరగిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో మిగిలినటువంటి మిత్రులందరూ కూడా అక్కడ విశాలమైనటువంటి శిల మీద కూర్చొని భోజనాన్ని చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ 30 సునీత మాతాజీ. శాధ్వలోపరి సంవిశ్య చర్వతో మేలితే క్షణాన్ తద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితే క్షణాన్ తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చాశ్వోధోభరాశ్రమాన్ తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ స్వోధోభరశ్రమాః ప్రావృట్శ్రియం చ తాం వీక్ష సర్వకాలసుఖావహం ప్రావృట్శ్రియం చ తాం వీక్ష్య సర్వకాలసుఖావహాం భగవాన్ పూజయాం చక్రే ఆత్మశక్త్యుపబృంహితాం భగవాన్ పూజయాం చక్రే ఆత్మశక్త్యుపబృంహితాం. భావం: తృప్తి చెందినట్టి వృషభములు, గోవత్సములు, గోవులు పచ్చికపై కూర్చుండి కన్నులు మూసుకుని నెమరువేయుటను, పొదుగుల భారముచే గోవులు అలసియుండుటను శ్రీకృష్ణుడు గాంచెను. ఆ విధముగా సర్వదా మహాసుఖకారకమగు బృందావన వర్ష ఋతు శోభను వైభవమును గాంచి తన శక్తిచే విస్తరించినట్టు ఆ ఋతువును దేవదేవుడు గౌరవించెను. భాష్యము: బృందావనం నందలి వర్ష ఋతువు సౌందర్యము శ్రీకృష్ణుని లీలా వినోదమును వృద్ధి కావించుటకే ఉద్దేశించబడినది. ఆ విధంగా దేవదేవుని ప్రేమ వ్యవహారములకు రంగమును ఏర్పాటు చేయుటకే అతని ఆంతరిక శక్తి ఈ అధ్యాయమునందు వివరింపబడినట్టు ఏర్పాట్లను కావించినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. భగవానుడు చిన్నగా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నారు, పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు కదా. సో రాబోయేటువంటి లీల ఏమిటి అంటే, ఇక గోపికలతోటి ఆయన చేసేటువంటి ప్రేమ. ఓకే, అయితే దానికి కావాల్సినటువంటి వాతావరణం అనమాట ఇది. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుడికి ఈ వాతావరణం మీద చాలా ఇష్టం కలిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణంలో వనంలోకి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి వృషభాలని, గోవులని చూశారు. ఎలా ఉన్నాయి అవి? అలసిపోయాయి. సాయంత్రం అయిపోయింది అనుకుంటా. అవన్నీ కూడా అలా గడ్డి మీదన అలానే నెమరు వేస్తూ కూర్చుండిపోయాయి. అవన్నీ అలసిపోయి ఉన్నటువంటి వాటి. సో ఈ వర్ష ఋతువు వైభవాన్ని గాంచి ఆయన శక్తితోటే విస్తరించడం అనేది, ఆయన శక్తితోటే ఈ వర్ష ఋతువు ఈ విధంగా ఉండేలాగా చేయడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని గౌరవించారు ఆ ఋతువు సమయంలో ఉన్నటువంటి వాతావరణాన్ని. నెక్స్ట్ 32 రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వచే శరత్సమభవద్వ్యభ్రా స్వచ్ఛాంభపరుషానిలా. శరత్
భవాద్భ్ర స్వచ్ఛాంభ పరుషానిల. బలరాముడు కేశవుడు ఈ విధముగా బృందావనమునందు వసించుచుండగా శరదృతువు అరుదించెను. అప్పుడు ఆకాశము మేఘరహితమును, జలము నిర్మలము, వాయువు శాంతము అయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో బలరాముడు కేశవుడు, కేశవుడు అంటే శ్రీకృష్ణుడు. ఓకే, ఈ విధముగా బృందావనం నందు వసించి ఉండగా శరదృతువు అరుదించెను. అంటే వర్ష ఋతువు పోయింది, శరదృతువు వచ్చేసింది. ఇప్పటి వరకు వర్ష ఋతువులో బృందావనం ఎలా ఉందో చూసాం. వర్ష ఋతువులో బృందావనంలో ఉన్నటువంటి ప్రతిదీ ఎలా ఉందో చూసాం. చెట్లు, చామలు, పక్షులు, నదులు, మేఘాలు, కొండలు, వనాలు, ఆవులు అన్ని ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు శరదృతువు స్టార్ట్ అయింది. అదే బృందావనం ఏ విధంగా మార్పు చెందుతుంది, అదే బృందావనం ప్రతి అంశము కూడా, బృందావనంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రతి అంశముని ఏ విధంగా అయితే అందంగా వర్ష ఋతువులో వర్ణించారో ఆ విధంగానే ఇవే ఇంకా శరదృతువులో ఎలా ఉంటాయి, దాన్ని మళ్ళీ వేటితో కంపేర్ చేసి మరి మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు అనేటువంటిది ఇక్కడ శరదృతువు స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వర్ష ఋతువు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శరదృతువు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సత్యవతి మాతాజీ. శరదానీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః. సత్యవతి మాతాజీ. ఓకే, శరదానీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః. భ్రష్టానామివ చేతాంసి పునర్యోగానిషేవయా. భ్రష్టానామివ చేతాంసి పునర్యోగానిషేవయా. పతిత యోగులు భక్తి యోగ విధానమును తిరిగి చేపట్టినప్పుడు అది వారి చిత్తములను పవిత్రమార్చిన రీతి పద్మములను ఉత్పన్నము కావించిన శరదృతువు జలరాశులకు కూడా సహజ స్వచ్ఛతను చేకూర్చినది. హరే కృష్ణ. ఓకే, భక్తి యోగ విధానాన్ని తిరిగి చేపట్టినప్పుడు ఏ విధంగా అయితే పతితమైనటువంటి యోగులు, యోగులు అంటే ఎవరండి? శుద్ధ భక్తుల ప్రభుజీ. యోగులు, ఇక్కడ యోగులు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ధ్యాన యోగులు. ఓకే, ధ్యాన యోగులు. ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పవిత్రమవుతారు? ధ్యాన యోగం వదిలేసి భక్తి యోగానికి వచ్చినప్పుడు. ధ్యాన యోగులు ఎప్పటికీ పవిత్రం అవలేరు. ధ్యాన యోగం వదిలేసి భక్తి యోగానికి వచ్చినప్పుడు పవిత్రం అవుతారు. ఏ విధంగా అయితే ధ్యాన యోగులు భక్తి యోగ విధానాన్ని చేపట్టినప్పుడు వాళ్ళ చిత్తాన్ని పవిత్రం ఎలా అయితే చేసుకుంటారో ఆ విధంగా పద్మములను ఉత్పన్నము కావించినటువంటి శరదృతువు జలరాశులకు కూడా సహజ స్వచ్ఛతను చేకూర్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జలరాశులు అంటే ఏంటి? కొలనులు, ఇవన్నీ కూడా వాటికి స్వచ్ఛత ఎప్పుడు వస్తుంది అని అంటే అక్కడ కమలాలు పూసినప్పుడు. శరదృతువులో కమలాలు పూస్తాయి, శరదృతువులో కమలాలు వస్తాయి అన్నమాట. మీరు చూడండి, ఎక్కడ నీళ్లు నిలబడి ఉన్నా కానీ కమలాలు రావు, ఎక్కడ పడితే అక్కడ కమలాలు పూయవు. కమలాలు పూసినటువంటి కొలను ఏదైనా ఉంది అంటే ఆ కొలను పవిత్రమైనటువంటి కొలను, పవిత్రమైనటువంటి కొలను. ఓకే ఓకే, ఈ విధంగా మనకి కొలంలో కమలాలు రావడం అనేది, బృందావనంలో ప్రతి కొలంలోనూ పద్మాలు ఉంటాయి, ఓకే, కమలాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏ కొలంలోనూ కమలాలు ఉండవు, ఎందుకంటే ఇక్కడ కొలంలో పవిత్రంగా లేవు కాబట్టి. ఎక్కడ కమలాలు ఉంటే అక్కడ మనం పవిత్రమైనటువంటి నీళ్లుగా భావించాలి. ఓకే ప్రభుజీ, తామర పూలేనా కమలాలు అంటే? కమలాలు తామర పూలే కదా, ఇండ్లలో కూడా పోస్తున్నాయి కదా ప్రభుజీ ఇప్పుడు. ఎక్కడ మీ ఇంట్లోనా? లేదు ప్రభుజీ, కొంతమంది పెట్టుకుంటున్నారు ఇళ్లలో కూడా. వాళ్ళ ఇల్లు చాలా పవిత్రమైందేమో. ఓకే, నెక్స్ట్ మంగతారు మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ఏం ఇందా పిలిస్తే పలకలేదు? బయటికి వెళ్ళారు మాతాజీ, ఎవరో పిలిచారు, అది వీళ్ళు మీకు పిలిచేసారు నన్ను. ఓకే, 34. వ్యోమో బ్రహ్మభూత శాభల్యం భువః పంకమ పామలం. ఓం నో భూత సాబల్యం భువః పచ్చకమపామలం.
శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యదా శుభం. సరజ్జహారశ్రమిణాం కృష్ణే భక్తిర్యదా శుభం. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావం. కృష్ణ భక్తి 4 ఆశ్రమముల జనులను వారి వారి కష్టముల నుండి దూరము చేసిన రీతి శరత్కాలము ఆకాశమును మేఘరహితము కావించును. పశువులను కిక్కిసి జీవన పరిస్థితుల నుండి తప్పించును. ధరణిపైని బురదను పోగొట్టెను. జలమాలిన్యమును తొలగించెను. ప్రభుపాదుల వారి భాష్యం. ప్రతి మానవుడు 4 ఆశ్రమములో తనకు సంబంధించిన ఆశ్రమం యొక్క విద్యుక్త ధర్మములను తప్పగా నిర్వహింపవలెను. బ్రహ్మచర్యము, గారస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అన్నయ్యే ఆ 4 ఆశ్రమములు. బ్రహ్మచర్యాశ్రమమునందు బ్రహ్మచారి పలు నిమ్న కార్యములైనను తప్పగా చేయవలసి ఉండును. కానీ అతడు కృష్ణ భక్తి యందు అగ్రసరుడైనంతన గురుజనులు అతని ఆధ్యాత్మిక స్థితిని గుర్తించి ఉన్నత కార్యములను అప్పగింతురు. భార్యా పిల్లల కొరకు చేసిన అసంఖ్యాగము కార్యములు నిరంతరము బాధించుచుండును. కానీ కృష్ణ భక్తి యందు అగ్రసరుడైనంతన సహజముగానే ప్రకృతి నియమానుసారము అతడు ఆనందమయముగా ఆధ్యాత్మిక కార్యముల యందు నెలకొనని వాడై ఏదో ఒక విధముగా లౌకిక కార్యములు తగ్గించుకొను. వానప్రస్థాశ్రమనందున్న వారు కూడా పలు కార్యములను చేయుచుందురు. ఆ కార్యస్థానములలో కృష్ణ సేవా కార్యములను చేర్చవలసి ఉన్నది. అట్లే సన్యాసాశ్రమనందు పెక్కు సహజమైన కష్టములు కలవు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమనగా సన్యాసులు పరతత్వం యొక్క నిరాకారతత్వం ధ్యానించుటకే మొగ్గు చూపుదెందరు. క్లేశోధికతరస్తేంద్రియాసక్త చేతసం అని భగవద్గీత 12.5 తెలుపబడినది. అనగా పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు ఆసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అన్నది మిగిలిన క్లేశకరము. కానీ సన్యాసి ప్రతి నగర గ్రామములందు కృష్ణ మహిమను ప్రచారం చేసేది కార్యము చేపెట్టినంతనే అతని జీవితము సుందరముగా ఆధ్యాత్మిక అనుభూతులతో ఆనందమయమగును. శరత్కాలమునందు ఆకాశము తిరిగి దాని సహజమగు నీలివర్ణమును సంతరించుకొనును. మేఘములు తొలగిపోవుట బ్రహ్మచారి జీవితములందరి కష్టమయ్యే కార్యములు తొలగిపోవుటచే పోల్చునవును. ఎండాకాలము పిమ్మట వర్షుడు వచ్చినంతటనే పశువులు, జంతువులు కుండపోత వర్షం కలత చెందినై గుంపు కూడి త్రొక్కిసలాటకు గురవుదురు. కానీ తమ తమ స్థానములకు వెడలి శాంతియుతముగా జీవింపవచ్చునని శరదృతు వాటికి సంకేతములు ఇచ్చును. గృహస్థుడు కుటుంబ బాధ్యతలను దుఃఖము నుండి ముక్తుడై తన కుటుంబమునకు నిజ జీవిత లక్ష్యమైనట్టి ఆధ్యాత్మిక కర్మలకు ఎక్కువ సమయం కేటాయింపగలుగుటను ఇది సూచించును. ధరణీతలము నుండి బురద తొలగుట వానప్రస్థ జీవితమునందలి అకౌశర్యములు తొలగుట పోల్చునవును. అట్లే జలము స్వచ్ఛతను పొందుట కామవాంఛారహితముగా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం ద్వారా సన్యాస జీవనము పవిత్రమగుటతో పోల్చును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శరదృతువు వచ్చేసరికి అంతకు ముందు ఉన్నటువంటి వర్ష ఋతువులో ఉన్నటువంటి అసౌకర్యాలన్నీ పోతాయి. ఓకే, వర్ష ఋతువులో ప్రకృతి అంతా అందంగా కనిపిస్తుంది, కానీ కొంత అసౌకర్యం అనేటువంటిది ఉంటుంది. వర్ష ఋతువులో ఉండేటువంటి అసౌకర్యం ఏమిటి? ఈ వర్షాలు కురియడం వల్ల మనం మన పనులు చేసుకోవడానికి బయటికి రాలేము. ఒకవేళ బయటకు వచ్చినా కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే లోపలనే వర్షం వచ్చేస్తే మనం బయటనే ఇరుక్కుపోతాం. ఒకవేళ వర్షం తగ్గినా కానీ అక్కడ ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా బురదగా ఉంటాయి. ఓకే, బురదలో నడవను కూడా నడవలేము. ఇప్పుడంటే కొంచెం రోడ్లు బాగున్నాయి, కానీ మనం ఊర్లలో కూడా ఒకప్పుడైతే మా చిన్నప్పుడైతే వర్షం వచ్చిందంటే రోడ్లన్నీ కూడా బురదలో నడవాల్సి ఉండేది. అయితే అది కొంచెం అసౌకర్యం. ఈ అసౌకర్యాన్ని ఎలా పోలుస్తున్నారు అనంటే, ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నటువంటి వ్యక్తి వర్ణాశ్రమ ధర్మ విధానాలను కనుక పాటిస్తూ, వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా బురద జీవితంలో ఉన్నట్టు, ఇలా బురదలో నడిచినట్లు అనమాట.
అంటే ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం మంచిదే కదండి. ఎందుకండి వర్ణాశ్రమ ధర్మం బురదతో పోలుస్తున్నారు అనంటే, వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది కృష్ణ భక్తి కంటే ఉత్తమమైనదేం కాదు. ఓకే. వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది మనం మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఏ విధంగా మనం కృష్ణుడితో కనెక్ట్ అయి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇది పూర్తిగా భక్తి కాదు. అది స్లో ప్రాసెస్. ఎప్పుడైతే మనం ఒక్కసారి కృష్ణ భక్తి భావనలోకి వచ్చేసామనుకోండి, కృష్ణ భక్తులుగా మారిపోయామనుకోండి, ఇక వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఏ నియమ నిబంధనలు కూడా మనకు వర్తించవు. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశమే మనల్ని కృష్ణ భక్తులుగా మార్చడం. వన్స్ నువ్వు కృష్ణ భక్తులుగా మారిపోయావు అంటే ఇక వర్ణాశ్రమ ధర్మానికి మించిపోయినట్టు. అంటే ఏంటి? ఈ అసౌకర్యాలన్నిటి నుంచి బయటపడ్డట్టు. వర్ణాశ్రమ ధర్మంలో మీకు మెయిన్‌గా ఉన్నటువంటి ఆశ్రమాల గురించి చూస్తే మీరు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. సన్యాస స్థాయిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మిగిలినటువంటి ఇతర ఆశ్రమాలలో ఉన్నటువంటి ఏ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా సన్యాసంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ నిరాకార బ్రహ్మాన్నో పూజిస్తూ లేకపోతే ఏ పరమాత్మను ధ్యానం చేస్తూ సన్యాస జీవితంలో ఉండిపోయారు అని అంటే వాళ్ళు పూర్తి అంటే అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నట్లేం కాదు. అంటే కృష్ణ భక్తి భావన స్థితికి చేరుకున్నట్లు కాదు. కృష్ణ భక్తి భావన అనేటువంటిది అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితి. అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉత్తమమైనటువంటిది కృష్ణ భక్తి అనేటువంటిది. అంటే అనేక రకాల ఆధ్యాత్మిక స్థితులు ఉంటాయి. వాటన్నిటిలో ఉత్తమమైనటువంటి టాప్ మోస్ట్ స్థితి ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా అంటే కృష్ణ భక్తి. కృష్ణ భక్తిని పాటించడం. అంటే ఎప్పుడైతే మన స్థితి వానప్రస్థం దాటి సన్యాసం వరకు వెళ్తుందో అప్పుడు మనందరం కూడా సుఖాన్ని ఫీల్ అవుతాం. అంటే ఈ కష్టాలన్నీ పోతాయి. వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి. కృష్ణ భక్తి భావనలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఉండేటువంటి సుఖము వర్ణాశ్రమ పాలన చేస్తూ భక్తిని ప్రదర్శించేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సుఖంతో కంపేర్ చేయడానికి లేదు. అది టాప్ మోస్ట్ సుఖం అన్నమాట. అలా ట్రాన్సిషన్ అనేటువంటిది స్లోగా జరుగుతుంది అన్నమాట. అలానే ఇక్కడ వర్ష ఋతువు నుంచి శరదృతువుకి మారిపోయింది. అంటే వర్ణాశ్రమ ధర్మం నుంచి కృష్ణ భక్తికి వచ్చినట్టుగా వర్ష ఋతువు నుంచి అంటే ఆ బురద నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ అసౌకర్యాల నుంచి సౌకర్యవంతమైనటువంటి జీవనంలోకి వచ్చేసాం. అంటే ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇక బురద ఉండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఏ పనికి ఆటంకం ఉండదు. అందరూ స్కూళ్ళకి వెళ్ళొచ్చు, అందరూ ఆఫీసులకు వెళ్ళొచ్చు, అందరూ వాళ్ళ పనులు చేసుకోవచ్చు. వర్షాకాలం అయిపోయింది. వర్షాకాలంలో ఇప్పుడు చూడండి, విజయవాడలో పెద్ద వరదలంట, హైదరాబాద్లో వరదలంట. అందరూ బయటికి రాగలుగుతున్నారా? డ్రైనేజీలకి, నీళ్ళకి, మంచినీళ్ళకి తేడా లేకుండా అయిపోయింది. ఓకే. ఇవన్నీ నీళ్లు తగ్గిపోయిన తర్వాత కూడా కొంతకాలం వరకు బురద ఉంటుంది. ఈ బురదలో కూడా కాలు బయట పెట్టలేరు. ఎప్పుడైతే మళ్ళీ శరదృతువు వస్తుందో అప్పుడు ఇవన్నీ పోయి మనకి రిలీఫ్ వస్తుందన్నమాట. ఓకే. ఆ రిలీఫ్ వచ్చేసింది అన్నమాట ఇప్పుడు. నెక్స్ట్ 35వ శ్లోకం. వేముల నరసింహారావు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామములు. హరే కృష్ణ. సర్వస్వం జలదాహిత్వా విరేజుః శుభ్రవర్చసః. సర్వస్వం జలదాహిత్వా విరేజుః శుభవర్చసః. శుభ్రవర్చసః. వర్చసః. యథా త్యక్త్రైషణా శాంతా మునయో ముక్తకిల్బిషాం. యథా త్యక్తైక్షణాం శాంతా మునయో ముక్తకల్బిషాం. చదవండి. సమస్తమగు భౌతిక వాంఛలను త్యజించి విగత పాపులైనట్టి ప్రశాంత మునుల వలె మేఘములు తమకున్నట్టి సర్వస్వమును త్యజించినవై శుభ్ర వర్ణముతో శోభించినవి. భాష్యము. పాపయుతుడకు వ్యక్తి యొక్క లౌకిక విత్తము అంతరమును వెలిగడి ఆత్మను కప్పివేసినట్లుగా మేఘములు జలపూర్ణమై ఉన్నప్పుడు నల్లగా ఉండి సూర్యకాంతిని కప్పి వేయును. కానీ మేఘములు వర్షమును కురిపించునంతట
ధవళ వర్ణమును పొంది సూర్యకాంతిని తేజోమయముగా ప్రతిబింబింపచేయును. లౌకిక వాంఛలను పాప చింతనను విడిచిన వ్యక్తి పవిత్రుడై అంతరమును నందలి ఆత్మను పరమాత్మను తేజోవంతముగా ప్రతిబింబింపజేయుటతో ఇది పోలును. హరే కృష్ణ. వర్షాకాలంలో మేఘాలు నిండు నీళ్లతోటి ఉంటాయి. ఆ సమయంలో చాలా గాఢముగా కనిపిస్తాయి. అంటే ఆ సమయంలో ఉన్నటువంటి మేఘాలు సూర్యకాంతిని అడ్డుకుంటాయి, సూర్యకాంతిని కిందికి రానిలేవు. సో ఎప్పుడైతే శరదృతువు వస్తుందో మేఘాలన్నీ కూడా అప్పటికి వర్షాన్ని కురిచేస్తాయి, ఇంకా మేఘాలలో నీళ్లు మిగలవు. సో అంటే ఏ విధంగా అయితే భౌతిక జీవనాన్ని మొత్తం కూడా అనుభవించి రిటైర్మెంట్ స్థాయికి వచ్చేసరికి ఏ విధంగా అయితే వైరాగ్యం పొందుతామో, మనము వైరాగ్యాన్ని పొంది అప్పటి వరకు దేనికోసం అయితే తాపత్రయపడతామో అప్పుడు అది మనకి విషయంలా మారుతుంది. రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసరికి నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఇవన్నీ, వీటన్నిటి వల్లనే కదా నాకు వస్తుంది, వీటన్నిటిని త్యజించేస్తే పోతుంది అనేటువంటి ఫీలింగ్కి వచ్చేస్తాం కదా. అంటే వైరాగ్యం అనేటువంటిది యవ్వనంలో ఉన్నప్పుడు ఉండదు. వైరాగ్యం అనేటువంటిది రిటైర్మెంట్ వయసు వచ్చే సమయానికి వైరాగ్యం అనేటువంటిది కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం పూర్తిగా రిటైర్ అయిపోయి ఇక ఆధ్యాత్మికంగానే ఉండిపోవాలి, ఇంకా భౌతికమైనటువంటి కోరికలు వద్దు, భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ వద్దు, భౌతికంగా ఇంకా ఎక్కువ సమయం ఉండద్దు, మనకు ఉన్నదే కొంచెం సమయం, ఇంకా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు భక్తిలో ఉండిపోతారు. అంటే అప్పుడు యాక్చువల్గా జ్ఞానపూర్ణులు అవుతారు, అప్పుడు ప్రకాశిస్తారు. వాళ్ళు ప్రకాశించేది ఎప్పుడు అంటే వైరాగ్యాన్ని పొందినప్పుడు ప్రకాశిస్తారు. వర్ష ఋతువులో ఉన్నటువంటి మేఘాలు తమలో ఉన్నటువంటి వర్షాన్ని మొత్తాన్ని కూడా కురిపించేసిన తర్వాత పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించి అప్పుడు ప్రకాశిస్తున్నాయి. అంటే ఇక మబ్బులు వదిలేసాయి అనమాట, సూర్యకాంతి నేల మీదకి వస్తుంది. అలా ఉందన్నమాట. అంటే ఆ టైంలో కూడా మేఘాలు లేవా అంటే మేఘాలు ఉంటాయి, కాకపోతే నీళ్లను మోస్తూ ఉండవు. ఆ టైంలో ఉన్నటువంటి మేఘాలు సూర్యకాంతిని కిందికి రాణిస్తాయి, సూర్యకాంతిని కప్పివేయవు. సూర్యకాంతిని కప్పివేయకుండా సూర్యకాంతి పడినటువంటి ఆ మేఘాలు కూడా చాలా మెరుపుతోటి చాలా శోభాయమానంగా, అంటే వెలుతురుని, అంటే వాటికి అవి కూడా మెరుస్తూ ఉంటాయి, సూర్యకాంతికి మేఘాలు కూడా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 36వ శ్లోకం. హైమవతి మాతాజీ. గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచు శివం. హైమవతి మాతాజీ. రామారావు ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభు. చదవండి. 36. గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచు శివం. గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచు శివం. యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవా. యదా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే నవా. హరే కృష్ణ ప్రభు. జ్ఞానవంతులకు మహనీయులు దివ్య జ్ఞానామృతమును ఒకప్పుడు ఒసగి మరొకప్పుడు ఒసగనట్లుగా ఈ ఋతువునందు పర్వతములు స్వచ్ఛమగు జలమును ఒకప్పుడు విడుచుచుండెను, మరొకప్పుడు విడవకుండెను. భాష్యము. ఈ అధ్యాయం యొక్క తొలి భాగము వర్ష ఋతువును వర్ణించగా, రెండవ భాగము శరద్ ఋతువును వర్ణించుచున్నది. వర్షము కురియుట ఆగినంతటా శరత్కాలము ఆరంభమగును. వర్ష ఋతువునందు పర్వతములపై నుండి జలము నిరంతరము ప్రవహించును, కానీ శరత్కాలమునందు జలము ఒకప్పుడు ప్రవహించుచుండును, మరొకప్పుడు ప్రవహించకుండును. అట్లే సాధు మహాత్ములు గురువులు ఒకప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి విస్తృతముగా వివరింతురు, మరొకప్పుడు మౌనమును దాల్చియుందురు. ఆత్మదర్శి అయిన మహనీయుడు పరమాత్మునికి అతి సన్నిహితముగా నుండును. ఆ పరమాత్మని ఇచ్ఛానుసారము ఆధ్యాత్మిక గురువు పరిస్థితులను బట్టి పరతత్వమును గూర్చి వివరించుచుండును లేదా వివరింపకుండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సో పర్వతాలు జలాన్ని యాక్చువల్గా చూస్తే నీటి మట్టం, నీటి యొక్క ప్రవాహం అనేటువంటిది పర్వతాలలో కూడా ఉంటుంది, పర్వతాలలోనే ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. సో మనం బోర్ వేసినప్పుడు కూడా మనకి బోర్లు వేసినప్పుడు రాళ్ళు వస్తాయి మధ్య మధ్యలో కదా, రాళ్ళు పడతాయి. రాళ్ళు పడినటువంటి భూమి మీద బోరు వేసినప్పుడు నీళ్ళు ఎక్కువ వస్తాయి. యాక్చువల్గా రాయే లేదనుకోండి, రాయి పడలేదనుకోండి, బోరు వేసేటప్పుడు ఎన్ని అడుగులు తవ్వినా కానీ నీళ్లు పడవు. అదే రాయి పడింది అనుకోండి నీళ్లు పడతాయి. అంటే పర్వతాలలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. సో
యాక్చువల్‌గా దీన్ని ఎలా పోలుస్తున్నారు అనంటే, ఒక్కొక్కసారి పర్వతాలు నీటిని వదులుతూ ఉంటాయంట. ఒక్కొక్కసారి పర్వతాలు నీళ్ళని వదలవడం. ఎలా పోలుస్తున్నారంటే, జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు దివ్య జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సమయాల్లో బోధించకుండా ఉంటారు. ఎలా అయితే ఉంటారో ఆ విధంగా ఈ పర్వతాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే. సో శరదృతువు సమయంలో ఇప్పుడు ప్రతి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అన్నీ కూడా వర్ష ఋతువులో ఎలా ఉన్నాయి సేమ్ అవే. అంటే ఇంతకు ముందు పర్వతాల గురించి మనం ఎలా చెప్పుకున్నాం, ఇప్పుడు శరదృతువులో అవే పర్వతాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటివి మనం ఇక్కడ చూసాం. అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రతి అంశము కూడా శరదృతువులో బృందావనంలో ఎలా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ వర్ణిస్తుంది కంపారిజన్ తోటి. నెక్స్ట్ 37 సత్యవతి మాత. నైవావిధం క్షీయమానం జలం గాద జలేచరాః నైవావిధం క్షీయమానం జలం గాధజలేచరాః యతాయురున్వహం క్షయం క్షయం నరమూఢ కుటుంబినః యథా యురన్వహం క్షయం నరమూఢా కుటుంబినః. మూర్ఖులకు సంసారులు గడిచిపోయేది ప్రతి రోజుతో తమ ఆయు ఎట్లు క్షీణించుచున్నదో చూడజాలనట్టు లోతు లేనట్టి జలములో చెరించడి మత్స్యములు జలము క్రమముగా తగ్గిపోటును ఎరగజాలకునను. ప్రభుత్వ వారి భాష్యం. వర్ష ఋతువు పిమ్మట జలము క్రమముగా తగ్గిపోచును, కానీ మూర్ఖమగ మీనము దీని ఎరగజాలక తటాక తీరం నందు నదీ తీరం నందు దిక్కు లేక నిలిచిపోను. అట్లే సంసారకు మానవులు తమ ఆయు నిరంతరము తగ్గిపోచున్నదని ఎరుగరు. ఆ విధంగా వారు కృష్ణ భక్తిని పరిపూర్ణమనర్చుకుంటూ విఫలుదై జన్మమృత్యువలయంలో దిక్కు లేక నిలిచిపోవద్దు. హరే కృష్ణ ప్రభు. చాలా ఇక్కడ చేపల గురించి చెప్తున్నారు. ఓకే. వర్షాకాలంలో నీళ్లు బాగా ఉంటాయి, పొలంలో బాగా ఉంటాయి, నదులు బాగా పారుతూ ఉంటాయి. ఆ సమయంలో నిలిచి ఉన్నటువంటి నీళ్ళలో కూడా చేపలు ఉంటాయి. ఓకే. ఎందుకంటే నీళ్లు నిండుగా ఉంటాయి. సో ఈ చేపలు ఎప్పుడైతే ఈ శరదృతువు వస్తుందో అప్పటి వరకు నిండుగా ఉన్నటువంటి పొలంలో ఉన్నటువంటి నీళ్లు కాస్త తగ్గిపోతూ ఉంటాయి స్లోగా. ఎందుకంటే ఇప్పుడు వరద అనేటువంటి వర్షాకాలంలో ఉంటుంది. వర్షాకాలం పోయిందంటే వరదలు పోతాయి, నీళ్లు తగ్గిపోతాయి. అయితే ఈ చేపలకి ఇది గమనించక నీళ్లు తగ్గిపోతున్నా కానీ తను ఉన్నటువంటి పొలంలో నీళ్లు తగ్గిపోతున్నా కానీ ఆ చేపలు అక్కడే ఉండి అలానే ఉండిపోవడం వల్ల కొంత సమయానికి ఆ చేపలకి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏమైపోవాలి, అవి చచ్చిపోవాలి. ఓకే. అలాంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళని ఎలా పోలుస్తున్నారు అనంటే, లౌకికంగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు సమయం గడుస్తున్నా కానీ లౌకికంగానే ఉంటే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే సమయం గడుస్తూ ఉందంటే ఏమవుతున్నట్టు, మన ఆయువు తగ్గుతా ఉన్నట్లు. మనం ఆయువు తగ్గుతున్నా కానీ ఆయువు తగ్గుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఫీల్ అవ్వకుండా, మనం తెలుసుకోకుండా, ఓకే, ఇంకా నాకు చాలా ఆయువు ఉందిలే అనేటువంటి భ్రమలో కనుక మనం ఉన్నట్లయితే మనం మన జీవితాన్ని వృధా చేసేస్తాం. అలా చివరికి ఏమైపోతాం, పతనం చెందుతాం, చచ్చిపోతాం. చనిపోయి మళ్ళీ తిరిగి ఇంకొక జీవితాన్ని పొందుతాం. అదే ఒకవేళ మనం కనుక అయ్యో నా ఆయువు అయిపోతుంది, ఒక క్షణం గడిచిపోయిందంటే నా ఆయువు అయిపోయింది, టైం చాలా స్పీడ్గా వెళ్తుంది, కానీ నేను మాత్రం ఆధ్యాత్మికంగా పురోగమించట్లేదు అని కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు మనం మన మానవ జీవితాన్ని కరెక్ట్గా ఉపయోగించి మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మనం మానవ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఇది తెలివిగలవాడు చేసేటువంటి పని, మూర్ఖులు చేసేటువంటి పని కాదు. ఇది తెలివిగలవాడు చేసేటువంటి పని. ఈ చేపల్లా ఒకవేళ మూర్ఖులు వాళ్ళు గడుస్తున్నటువంటి ఆయువును కనుక గమనించకుండా ఉన్నట్లయితే కనుక పతనం చెందారు, వాళ్ళ శరీరాన్ని వృధా చేసేస్తారు. ఓకే. అది నెక్స్ట్ 38 రామారావు ప్రొఫెసర్. గాధవారిచరాస్తాపం అవింధంచార దర్కజం గాధవారి చరస్తాప అవింధంచ దర్కజం యథా దరిద్ర కృపణః కుటుంబ్యా విజితేంద్రియః యథా దరిద్ర కృపణః కుటుంబ్య విజితేంద్రియ. కృపణుడు దరిద్రుడు నగు సంసారి ఇంద్రియ నిగ్రహం లేని కారణమున క్లేశములు అనుభవించినట్టు లోతు లేని జలములో చరించడి మత్స్యములు
శరత్కాల సూర్యతాపమును అనుభవించవలసి వచ్చెను. భాష్యం. బుద్ధహీనమగు చేపలు జలము తగ్గిపోతున్నవని ఎరుగదాలవని హడచిన శ్లోకములో వర్ణింపబడినప్పటికీ ఎరుకలేమియో ఆనందము అనేది సామెతను బట్టి ఆ చేపలు సుఖముగానే ఉన్నట్లు ఎవరేని భావించవచ్చును. కానీ అజ్ఞానయుత చేపలైనను శరత్కాల సూర్యతాపమును అనుభవించవలసి వచ్చును. అంటే సంసార ఆసక్తుడగు వ్యక్తి ఆధ్యాత్మిక జీవనమును గూర్చిన జ్ఞాన శూన్యత ఆనందమయమేనని తలచనను నిరంతరము అతడు కుటుంబ క్లేశములతో విచలితుడు అవుతుండను. నిజముగా అనియత ఇంద్రియములు అతని తీరని పరితాపమును గురి చేయను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఈ శ్లోకంలో కూడా చేపల గురించే మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే చేపలు నేను సుఖంగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాయి, తరిగిపోతున్నటువంటి నీళ్ల గురించి పట్టించుకో. ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, హాయిగా ఉన్నాను, ఇక్కడ ఈత కొడుతున్నాను అని అనుకుంటాయి, కానీ నీళ్లు తరిగిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని అది గమనించదు. అలానే లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంద్రియ సుఖాలలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే గృహస్థ జీవనం అయితే ఇంకా ఏ జీవనం అయితే ఇంద్రియ సుఖాలనే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి నేను ఇంద్రియ సుఖాలు బాగా చేస్తున్నాను, నేను చాలా ఆనందంగా ఉంటున్నాను అని అనుకుంటాడు. ఈ చేపలతో పోలుస్తున్నారు. ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి అయితే ఇంద్రియ సుఖాల నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి ఇలా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకి సుఖం లేదు, నాకు సుఖం ఉంది అని అనుకుంటాడు. నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటాడు. ఓకే, కానీ ఆ సుఖాలు అనుభవిస్తున్నాను అనేటువంటి భావనలో వాళ్ళకి తరిగిపోతున్నటువంటి వయసు గుర్తురాదు, కాలం గడిచిపోతుంది అనేటువంటి విషయం గుర్తురాదు. వాళ్ళు సుఖాలను అనుభవిస్తున్నాను అనేటువంటి భావనలో ఆ కుటుంబ జీవనంలోనే ఉన్నటువంటి అనేక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి అనుభవిస్తున్నటువంటి సంతోషం, ఆనందం అనేటువంటిది వాళ్ళకి అర్థం కాదు. ఆ విధంగా వాళ్ళు చేపలు ఏ విధంగా అయితే నీళ్లు ఎండిపోయి పతనం చెందిపోతాయో ఆ విధంగా ఇంద్రియ సుఖంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంద్రియ సుఖం కారణంగానే పతనం చెందడం అనేటువంటిది. ఆ ఇంద్రియాలే వాళ్ళకి ఇంకొక జీవితాన్ని తీసుకొస్తాయి. ఆ ఇంద్రియాలే వాళ్ళకి ఇంకొక కుక్కగాను, పందిగాను, కోడిగాను, ఏదో ఒక జంతువులాను మళ్ళీ తిరిగి జన్మ తీసుకునేటువంటి పరిస్థితికి ఆ ఇంద్రియాలే తీసుకొస్తాయి. ఓకే ఓకే 38 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 39వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చూద్దాం. మాతాజీ, టైం అయిపోయింది. సో శరదృతువులో ఇంకా వృందావనం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇంకా కొన్ని శ్లోకాలు వివరిస్తారు. అది మనం రేపు కంప్లీట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.